ఐపీఎల్ 18వ సీజన్లో రికార్డుల మోత మోగింది. బ్యాటర్స్ పరుగుల పండగ చేసుకున్నారు. రన్ చేజ్లు, భారీ స్కోర్లతో 18వ సీజన్ ఉర్రూతలూగించింది. అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చింది. ఒకే సీజన్లో 52 ఇన్నింగ్స్ల్లో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. సింగిల్ ఎడిషన్లో ఈ రేంజ్లో 200కి పైగా స్కోర్లు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐపీఎల్లో 41 ఇన్నింగ్స్ల్లో 200కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. 200కి పైగా స్కోర్లను ఈసారి 9 సార్లు ఛేదించారు. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డే. గత సీజన్లలో 8 సార్లు 200కి పైగా స్కోర్లను చేశారు. ఈసారి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ 200కి పైగా స్కోర్లను 8 సార్లు నమోదు చేశాయి. 18వ సీజన్లో బౌండరీల మోత మోగింది. సీజన్ మొత్తంగా 2245 ఫోర్లు నమోదయ్యాయి. గతేడాది 1260 సిక్స్లు నమోదయ్యాయి. ఈసారి బ్యాటర్స్ ఏకంగా 1294 సిక్స్లు సాధించారు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా 18వ సీజన్లో 152 50+ స్కోర్లు నమోదయ్యాయి. పద్దెనిమిదవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ అదరగొట్టేసింది. బయట వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచింది. లీగ్ దశలో బయట వేదికల్లో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ సత్తా చాటింది. చెన్నైలో విజయాల కరువును తీర్చుకుంది. 17 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పై చపాక్లో గెలిచింది. వాంఖడేలోనూ ముంబై ఇండియన్స్ పై 10 సంవత్సరాల తర్వాత విజయం సాధించింది. ఈసారి ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ సమిష్టిగా రాణించింది. 9 మంది ప్లేయర్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. పద్దెనిమిదవ సీజన్ను విరాట్ కోహ్లీ మెమరబుల్ గా మార్చుకున్నాడు. కెరీర్లో తొలిసారి టైటిల్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 50+ స్కోర్లను 71 సార్లు నమోదు చేశాడు. రికార్డు సృష్టించాడు. సీజన్లో 8 హాఫ్ సెంచరీలు కొట్టాడు. హాఫ్ సెంచరీ చేసిన ప్రతిసారి ఆర్సీబీ గెలిచింది. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 5వసారి 600కి పైగా స్కోర్లు చేశాడు. 4 సార్లు 600కి పైగా స్కోర్లు సాధించిన కేఎల్ రాహుల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వరుసగా 3వ సీజన్లో 600కి పైగా స్కోర్లను కోహ్లీ సాధించాడు. ఈసారి సూర్యకుమార్ యాదవ్ కూడా రికార్డులు సృష్టించాడు. అత్యధిక పరుగులు చేసిన నాన్ ఓపెనర్ గా నిలిచాడు. సీజన్లో 717 పరుగులు సాధించాడు. వరుసగా 16 ఇన్నింగ్స్ల్లో 25కు పైగా స్కోర్లు కొట్టాడు. 2025లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ చెలరేగింది. 3 ప్లేయర్లు 500కి పైగా పరుగులు సాధించారు. సాయి సుదర్శన్ 759 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 650 పరుగులు సాధించాడు. బట్లర్ 538 పరుగులు కొట్టాడు. సీజన్లో ఓవరాల్ గా 11 మంది ప్లేయర్లు 500కి పైగా పరుగులు నమోదు చేశారు. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డే. 500 పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 7 ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ అయింది. పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది. సొంత మైదానం చపాకులో ఆడిన 5 మ్యాచ్ల్లో ఓడింది. ఆర్సీబీ చేతిలో 17 సంవత్సరాల తర్వాత, డీసీ చేతిలో 15 సంవత్సరాల తర్వాత హోమ్ గ్రౌండ్ లో కంగుతింది. ఐపీఎల్ చరిత్రలో 111 పరుగుల స్వల్ప స్కోర్ ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ 246 పరుగులను ఛేదించింది. సెకండ్ హైయెస్ట్ చేజింగ్ ను నమోదు చేసింది.